హాయ్ హలో వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఫిబ్రవరి 7, 2026కు సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాం. అందులో మొదటి కరెంట్ అఫైర్ ఏంటంటే అగ్ని-3 క్షిపణి అనేది విజయవంతం అయిందండి. యాక్చువల్గా ఈ అగ్ని-3 అనేది మనకి 5 సిరీస్లు ఉంటాయండి. 6వది ఇంకా ప్రయోగం దశలో ఉంది. అయితే ఇక్కడ మనకి అగ్ని-3 అనేది ఇంటర్మీడియట్ అంటే మధ్యస్థ శ్రేణికి సంబంధించిన ఒక బాలిస్టిక్ క్షిపణి అండి. అయితే దీనిని ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో ఈ పరీక్షను విజయవంతం చేయడం జరిగింది అని డిఆర్డిఓ తెలిపింది. ఓకేనా. డిఆర్డిఓకి మనకి చైర్మన్ ఎవరంటే సమీర్ వి కామత్ గారండి. అయితే డిఆర్డిఓ ఎప్పుడు ప్రారంభించారంటే 1958లో ఏర్పడింది డిఆర్డిఓ. అయితే ఈ అగ్ని-3 క్షిపణి అనేది 3000 కిలోమీటర్ పైచిలుకు దూరంలో గల లక్ష్యాలను ఛేదించగలదండి. అయితే ఈ అగ్ని-3 క్షిపణి ఏదైతే ఉందో 17 మీటర్ల పొడవైన సర్ఫేస్ టు సర్ఫేస్ క్షిపణిని ప్రయోగించారు. అంటే భూ ఉపరితలం నుండి భూ ఉపరితలం వైపు పడేదనమాట ప్రయోగించడం జరిగింది. అయితే ఇది 15 కేజీలండి. ఇది 15 కేజీలకు మించిన పేలోడ్ని కలిగి ఉంటుంది. ఈ అగ్ని-3 క్షిపణి. అయితే 2 దశలతో కూడిన ఈ ద్రవ ఇంధన్ ఆధారిత క్షిపణి అండి ఇది అగ్ని-3 అనేది. అయితే అగ్నిలో మనకి మొత్తం 5 శ్రేణులు ఉంటాయండి. అగ్ని 1, 2, 3, 4, 5 అని 6 అనేది అభివృద్ధి దశలో ఉంది. ఇవి నార్మల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అగ్ని 1 యొక్క రేంజ్ 700 నుంచి 1200, ఒక్కొక్కసారి 700 నుంచి 900 ఇస్తాడు. సో నో ప్రాబ్లం. 700 నుంచి 1200. అలాగే అగ్ని 2 అనేది 2000 నుంచి 2500 అంటే 3000 లోపు. నెక్స్ట్ అలాగే అగ్ని-3 క్షిపణి అనేది 3000 నుంచి 3500 లోపు అండి. అగ్ని-4 అనేది 3500 నుంచి 4000. అగ్ని-5 రేంజ్ 5000 టు 6000. అగ్ని-6 అనేది ఇంకా అభివృద్ధి దశలో ఉందండి. అయితే ఇక్కడ అగ్ని-1 అనేది స్వల్ప శ్రేణి క్షిపణి అండి. అలాగే అగ్ని-2, 3, 4 అనేవి ఇంటర్మీడియట్ రేంజ్ సంబంధించినవి అంటే మధ్యస్థ శ్రేణి క్షిపణులను అర్థము. మనకి అగ్ని-5 అనేసరికి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిగా పేర్కొనవచ్చును. సో ఇదండి అగ్ని-3కి సంబంధించింది. రీసెంట్గా మనకు ఒడిశాలోని చాందీపూర్లో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే నెక్స్ట్ టాపిక్ చూద్దాం. పరీక్షా పే చర్చ. యాక్చువల్గా ఈ పరీక్షా పే చర్చ అనేది 2018లో ప్రారంభించడం జరిగిందండి. అసలు ఈ పరీక్షా పే చర్చ అంటే ఏంటంటే ఏవైతే వార్షిక పరీక్షలు ఉంటాయో ఆ వార్షిక పరీక్షల ముందు విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి చేసే ఒక కార్యక్రమం అండి ఇది. దీనిని మోడీ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అయితే ఇది 2018లో ప్రారంభమైందండి. చాలా ఇంపార్టెంట్ మనకి. అయితే ఈ వార్షిక పరీక్షల ముందు విద్యార్థుల ఆత్మస్థైర్యం నింపుతుంది. 2023లో దీనిలో పాల్గొనటకు 38.8 లక్షల మంది విద్యార్థులు దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోగా 2025లో 3.53 కోట్లకు చేరింది. అలాగే ఈ 2026 ఏడాదికి 4.53 కోట్లకు చేరడం జరిగింది. ఈ కార్యక్రమం అనేది గిన్నీస్ బుక్ రికార్డులకు కూడా ఎక్కడం జరిగిందండి. రీసెంట్గా ఇది 9వ ఎడిషన్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. పరీక్షా పే చర్చ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ప్రారంభమైందనేది మనకి ఇంపార్టెంటు. నెక్స్ట్ అలాగే రీసెంట్గా బ్లూటూత్ ట్రెండ్ ఎఫెక్ట్ HIV కేంద్రంగా ఫిజీ ఏంటండి అంటే ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గణాంకాల ప్రకారం ఫిజీలో 2025లో తొలి 6 నెలల్లో 1226 HIV కేసులు అనేవి నమోదయ్యాయండి. అంటే ముందు కంటే పోల్చుకుంటే 24తో పోల్చుకుంటే రెట్టింపు సంఖ్యలో పెరిగాయట. అయితే దీనికి కారణం ఏమని తెలిసిందంటే బ్లూటూత్ ట్రెండ్ అనేది ఈ వైరస్ అంటే HIV వైరస్ వ్యాప్తికి కారణమైనట్లు తెలుస్తుందండి. అసలు ఈ బ్లూటూత్ ట్రెండ్ అంటే ఏంటో చూద్దాం. బ్లూటూత్ ట్రెండ్ అంటే ఎవరైతే మాదక ద్రవ్యాలు కొనలేని వారు ఉంటారో వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఏదో ఒకటి అమ్మేసి అవి కొందామని అనుకుంటారు. కానీ అవి కూడా కొనలేని వారు ఏం చేస్తారంటే ఎవరైతే మాదక ద్రవ్యాలు తీసుకుంటారో ఆ తీసుకున్న వ్యక్తుల రక్తాన్ని ఎక్కించుకుంటారండి. సో దానిని మనం బ్లూటూత్ ట్రెండ్ అంటారు. సో ఈ విధంగా ఫిజీలో HIV వ్యాప్తి అనేది చెందడం జరిగిందని అంచనా వేయడం జరిగింది ఫిజీ. నెక్స్ట్ ఏపీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్. అమరావతి క్వాంటమ్ వ్యాలీకి నేడు శంకుస్థాపన. యాక్చువల్గా మనకి కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి మనకి జితేంద్ర సింగ్ గారుతో కలిసి చంద్రబాబు నాయుడు గారు తూళ్ళూరు మండలం ఉద్దండరాయునిపాలెం గ్రామంలో శంకుస్థాపన చేయనున్నారు. తూళ్ళూరు మండలం ఉద్దండరాయునిపాలెం గ్రామంలో. అయితే భారత మొదటి 133 క్యూబిక్ క్వాంటమ్ కంప్యూటర్ను తీసుకురావడానికి ఏ సంస్థలు కీలకంగా వ్యవహరించాయంటే IBM, TCS అండ్ L&T సంస్థలు కీలకంగా వ్యవహరించడం జరిగిందండి. గుర్తుపెట్టుకోండి. ఎక్కడ దీన్ని ప్రారంభించారు శంకుస్థాపన అంటే తూళ్ళూరు మండలం ఉద్దండరాయునిపాలెము. ఓకేనా. శంకుస్థాపన చేయనున్నారు. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. దీని గురించి మరలా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇది 2-3 దశల్లో ఈ క్వాంటమ్ వ్యాలీ అనేది మనకి పూర్తవ్వడం జరుగుతుంది. దీని ద్వారా సాంకేతిక విప్లవం
అనేది జరిగి మన భారతదేశంలోనే మొట్టమొదటిగా ఈ క్యూబిట్ ఏదైతే ఉందో మనకి 133 క్యూబిట్ అనేది కంప్యూటర్ను తీసుకురావడంలో ముందంజలో ఉంటుందని తెలియజేయవచ్చును. నెక్స్ట్ వన్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, క్రికెట్కి సంబంధించి అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ 2026 ఓడిఐ ఫార్మాట్లో అంటే 50-50 ఓవర్స్లో జరిగిందండి. ఇది 16వ ఎడిషన్ అండి. ఎన్నవ ఎడిషను? 16వ ఎడిషన్. యాక్చువల్గా ఫస్ట్ ఎడిషన్ 1988లో జరిగింది. విన్నర్ ఎవరు అంటే ఆస్ట్రేలియా గెలిచింది. సో ఇక్కడ జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జరిగిన అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ అనేది ఇటీవలే ముగియడం జరిగింది. అయితే దీనిని హోస్టింగ్ కంట్రీస్ ఎవరు హోస్ట్ చేశారంటే దీన్ని జింబాబ్వే అండ్ నమీబియా వాళ్ళు సంయుక్తంగా హోస్ట్ చేశారు ఈ అండర్-19 వరల్డ్ కప్ని. అయితే ప్రస్తుత విజేత ఎవరికి నిలిచారంటే ఇండియా నిలిచిందండి. 411 రన్స్ కొట్టింది ఫైనల్లో ఇంగ్లాండ్ మీద. 6th టైటిల్ ఇది భారతదేశానికి ఇప్పటి వరకు 5 టైటిల్ వచ్చాయి, దీంతోపాటు 6 టైటిల్ అండి. అయితే రన్నర్గా ఎవరు గెలిచారంటే మనకి ఇంగ్లాండ్ గెలిచింది. ఇంగ్లాండ్ ఒకే టైటిల్ గెలుచుకుంది 1998లో. ఆస్ట్రేలియా రెండవ అధికంగా గెలిచిన దేశంగా నిలిచింది. ఆస్ట్రేలియా 4 కప్పులు గెలిస్తే విజేత మన ఇండియా 6 కప్పులు గెలిచింది. తర్వాత ఇంగ్లాండ్ అనేది 1 కప్పే గెలవడం జరిగింది 1998లో. అయితే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అండ్ మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఒకరికి వచ్చింది, వైభవ్ సూర్యవంశీ. మనకి ఐపీఎల్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది, రాజస్థాన్ రాయల్స్కి ఆడాడు. అయితే ఇక్కడ మోస్ట్ రన్స్ బెన్ మేస్ 444 ఇంగ్లాండ్కి చెందిన వ్యక్తి, మోస్ట్ రన్స్ అనమాట. అలాగే మోస్ట్ వికెట్స్ ఎవరు తీశారంటే మ్యానీ లుమ్స్టెన్. అయితే ఇక్కడ 16 వికెట్లు ఇంగ్లాండ్కి చెందిన వ్యక్తి లుమ్స్టెన్. నెక్స్ట్ అలాగే ఇండియా ఇప్పటి వరకు 6 టైటిల్ గెలిచింది కదండి. అందులో చూడండి 2000 సంవత్సరంలో 1, 2008, 2012, 18, 22, 26 అండి. ఓకేనా. 2000, 2008, 12, 18, 2022, 26లో విజేతగా నిలవడం జరిగింది. అయితే ప్రస్తుత అండర్-19 భారత కెప్టెన్ ఎవరంటే ఆయుష్ మాత్రే. నెక్స్ట్ అలాగే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎవరు గెలిచారంటే మనం చెప్పాము ఆల్రెడీ, సూర్యవంశీ 175 రన్స్ కొట్టాడండి. ఒక అండర్-19 ఫైనల్ మ్యాచ్లో ఎక్కువ రన్స్ కొట్టిన వ్యక్తిగా నిలిచాడు. 175 రన్స్ 18 బాల్స్కు మాత్రమే. ఓన్లీ సిక్సెస్ అండ్ బౌండరీస్ ద్వారానే 150 రన్స్ అనేది చేయడం జరిగింది. అయితే భారత్ స్కోర్ 411, 9 వికెట్లతో భారత్ అనేది స్కోర్ చేయడం జరిగింది. 100 రన్స్ తేడాతో గెలవడం జరిగింది. అయితే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఇక్కడ హోస్టింగ్ కంట్రీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ అలాగే T20 వరల్డ్ కప్ రీసెంట్గా మనకి 10వ ఎడిషన్ 2026లో ఫిబ్రవరి 7 స్టార్ట్ అయిందండి. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. హోస్టింగ్ కంట్రీస్ ఎవరంటే మనకి ఇండియా అండ్ శ్రీలంక. సో దీనికి సంబంధించి మనం టాపిక్స్ అనేవి మనం ఈ వంతంతా మనం దీనికి సంబంధించి టాపిక్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది T20 వరల్డ్ కప్ గురించి. సో ఇది పూర్తిగా ఆ రోజు చెప్పుకోవచ్చు, ఫైనల్ డే రోజు కూడా. సో ఇక్కడ హోస్టింగ్ కంట్రీస్ ఎవరంటే ఇండియా అండ్ శ్రీలంక. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 10వ ఎడిషన్ గుర్తుపెట్టుకోండి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అండర్-19 వరల్డ్ కప్ అయినా లేకపోతే T20 వరల్డ్ కప్ అయినా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మనం 2024లో విజేతగా మనమే నిలిచాము, పరాజితగా అంటే రన్నర్స్గా సౌత్ ఆఫ్రికా నిలిచిందండి, గుర్తుండి ఉంటుంది. నెక్స్ట్ టాపిక్, ఇరాన్ నుంచి తొలి మహిళా సభ్యురాలని ఎన్నుకున్న IOC ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అండి. అంటే ఇంతవరకు మనకి IOC అనేది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఉంటుంది కదండి, అందులో సభ్యురాలు ఉంటారు. అందులో తొలిసారిగా ఇరాన్ నుంచి తొలి మహిళను ఎన్నుకోవడం జరిగింది. ఆవిడ పేరు సోరియా అగేకి హజీఘా. సోరియా అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అయితే ఈవిడిని ఎప్పుడు సభ్యురాలుగా ఎన్నుకున్నారంటే ఇటలీలోని మిలాన్లో 145వ IOC సమావేశం జరిగింది, అక్కడ ఈవిడిని ఎన్నుకోవడం జరిగింది. సో ప్రస్తుతం IOCకి ప్రెసిడెంట్గా, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్గా ఎవరు ఉన్నారంటే క్రిస్టీ కోవెంట్రీ. చాలా ఇంపార్టెంట్ అండి క్రిస్టీ కోవెంట్రీ. ఎందుకంటే ఈవిడ ఇంతవరకు IOCకి తొలి మహిళ అధ్యక్షురాలుగా పనిచేస్తున్న వ్యక్తి ఎవరంటే ఈవిడేనండి, క్రిస్టీ కోవెంట్రీ, జింబాబ్వే. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. నెక్స్ట్ అలాగే గిరిజన సాంస్కృతిక ఉత్సవం బస్తర్ పండం 2026 ఇది ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో జరిగిందండి. ఈ ఉత్సవాన్ని రీసెంట్గా మన ఛత్తీస్గఢ్ ఏదైతే ఆ ప్రాంతంలో పర్యటనకు వెళ్ళారో రాష్ట్రపతి గారు దానిని ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ బస్తర్ పండం అని గుర్తుపెట్టుకోండి. అది ఎక్కడ నిర్వహిస్తున్నారంటే ఛత్తీస్గఢ్ అండి, బస్తర్ డివిజన్లో జగదల్పూర్లో నిర్వహిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఛత్తీస్గఢ్ అని గుర్తుపెట్టుకుంటే చాలు మనకి. ఇదండి ఈరోజుకి సంబంధించింది. అయితే మనం ఒక్కసారి క్విక్ రివ్యూ చేద్దాం. ఏంటంటే ముందుగా చెప్పిందంటే అగ్ని-3 పరీక్ష విజయవంతం. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి. నెక్స్ట్ అలాగే పరీక్ష పే చర్చ, ఇది 2018లో ప్రారంభమైంది, గిన్నీస్ రికార్డు కూడా ఎక్కింది. 9th ఎడిషన్ కూడా ఇటీవల పూర్తి చేసుకుంది. నెక్స్ట్ అలాగే బ్లూటూత్ ట్రెండ్ ఎఫెక్ట్ వల్ల HIV కేంద్రంగా ఫిజీ అనేది తయారవ్వడం జరిగింది.
నెక్స్ట్ అలాగే అమరావతి క్వాంటమ్ వ్యాలీకి నేడు శంకుస్థాపన జరిగింది. తూళ్ళూరు మండలం ఉద్దండరాయనిపాలెంలో శంకుస్థాపన చేయడం జరిగింది. నెక్స్ట్ అలాగే అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ విజేతగా ఇండియా నిలిచింది. రన్నర్గా ఇంగ్లాండ్ నిలిచింది. జింబాబ్వే, నమీబియా అనేది హోస్టింగ్ కంట్రీస్గా ఉన్నారు. నెక్స్ట్ అలాగే T20 వరల్డ్ కప్ భారత్, శ్రీలంక హోస్టింగ్ కంట్రీస్ అండి. 7వ తేదీన ఫిబ్రవరి 7న స్టార్ట్ అవుతుంది. మ్యాచ్ 8 వరకు జరుగుతుంది. ఇది 10వ ఎడిషను. అలాగే ఇరాన్ నుంచి తొలి మహిళా సభ్యురాలుగా IOC ఎన్నుకుంది శౌర్య అగేకి. ఓకేనండి. గిరిజన సాంస్కృతిక ఉత్సవం బస్తర్ పండుగ 2026 ఛత్తీస్గఢ్లోని జరుగుతుంది. ఇదండి ఈరోజు సంబంధించి. థ్యాంక్ యూ.